దేశవ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఊహించని స్థాయిలో చర్చకు వస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగానే కాదు, పరిపాలనా పరంగానూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు గిన్నెస్ రికార్డ్, మరొక వైపు గ్రామ స్వరాజ్యం దిశగా కొత్త కార్యక్రమాలు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు జన సైనికులు గణాంకాలు, నివేదికలతో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? గ్రామీణ అభివృద్ధిలో నిజంగానే కొత్త అధ్యాయం మొదలైందా? పంచాయతీరాజ్ శాఖకు గిన్నెస్ రికార్డ్ ఎలా దక్కింది? పవన్ పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరుగుతోంది. గతంలో చాలా మంది డిప్యూటీ సీఎంలు వచ్చినా ఎవరికి రాని మంచి పేరును దక్కించుకునేది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకొస్తున్న మార్పులు ఏపీ అభివృద్ధిలో కీలకమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికీ వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా రాష్ట్రానికి పవన్ ఏం చేశాడు, మంత్రిగా ఆయన సాధించింది ఏంటి అని. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీకి ధీటుగా కౌంటర్లిస్తూ కొన్ని నివేదికలు వైరల్ చేస్తున్నారు జన సైనికులు. తమ నాయకుడు తీసుకొచ్చిన మార్పు ఇదే అని కాలరెగరేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తిరుపతి జిల్లా ముక్కవరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన ఆయన గ్రామీణాభివృద్ధి, ఉపాధి, పారదర్శక పాలన, గ్రామ స్వరాజ్యం, వికసిత్ భారత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులతో రాష్ట్రం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందని ప్రకటించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పదే పదే వినిపించిన అంశం వికసిత్ భారత్ 2047. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆ నిధులను గ్రామీణాభివృద్ధికి సమర్థంగా వినియోగించాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రారంభించిన వీబీజీ రామ్జీ పథకం గురించి కూడా పవన్ కళ్యాణ్ విస్తృతంగా వివరించారు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం, గ్రామ సభల ద్వారా నిర్ణయాలు తీసుకోవటం, గ్రామ స్వయం పాలనకు ప్రాధాన్యత ఇవ్వటం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఏ గ్రామంలో ఏ పనులు చేయాలి అన్నది అధికారులు కాదు, ఆ గ్రామ ప్రజలే గ్రామ సభల్లో నిర్ణయిస్తారు అని స్పష్టం చేశారు. ఇదే అసలైన గ్రామ స్వరాజ్యమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై కూడా పవన్ కళ్యాణ్ కీలక అంశాలు వెల్లడించారు. గ్రామీణ కార్మికులకు ప్రస్తుతం అందుతున్న ఉపాధి రోజులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు చెప్పారు. గతంలో ఉపాధి హామీ నిధులతో 7,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించామని వెల్లడించారు. అలాగే 58 కోట్ల 48 లక్షల పరిదినాలు కల్పించడం ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అందించగలిగామని వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. 100 ఎకరాల ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నేటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ జలధర వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దీనివల్ల వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. గతంలో దేశవ్యాప్తంగా 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రస్తుతం మొదటి స్థానానికి చేరుకుందని చెప్పారు. ఈ విజయం ఒక్క శాఖదే కాదని, ప్రధాని నరేంద్ర మోదీ అందించిన మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న పరిపాలన దిశానిర్దేశం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం గిన్నెస్ బుక్ రికార్డ్. రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామ ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఇంత భారీ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం అరుదైన ఘట్టమని,
ఇది గ్రామీణ ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ తీసుకొచ్చిన మార్పులు చూసి దేశం యావత్తు నివ్వెరపోయిన పరిస్థితి. తమకు కూడా అలాంటి నాయకుడు ఉంటే బాగుండని అనేక రాష్ట్రాల్లోని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూశాం. కనీస రోడ్లు కూడా లేక దారుణంగా ఇబ్బందులు పడ్డారు గ్రామీణ ప్రాంత ప్రజలు. పవన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిగా వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పనిచేయటానికి కూడా నిధులు ఉండేవి కావు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచి తొలగించేశారు అన్న అపవాదును సైతం మూటకట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ కేవలం అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఎవ్వరూ చేయలేంది పవన్ చేసి చూపించారు. పవన్ కృషిని ప్రపంచం గుర్తించింది. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసింది కూడా. తాజాగా గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కడం పవన్ కళ్యాణ్ కృషికి నిదర్శనమని ప్రశంసల వర్షం కురుస్తోంది.